నమస్తే అండి. నా పేరు రేపల్లి రాము. మాది కృష్ణా జిల్లా కోడూరు మండలం వీకొత్తపాలెం అండి. నేను గుంటూరు జిల్లా వచ్చి 2.5 హెక్టార్ల పొలం నేను కౌలు చేస్తున్నాను. నేను కొత్తగా ఈ సంవత్సరం వచ్చిన యూపీఎల్ అవుతుంది టీఎస్సి 741 అనే విత్తనాన్ని నేను వేశాను. అది గింజ వేసిన కాడి నుంచి మొలక నాకు గింజ అనేది ఎక్కడ వారుదల చాలా తక్కువగా ఉంది. గింజ మొలక కూడా చాలా ఇదిగా ఉంది. మొలక కూడా చాలా బాగా వచ్చింది. ఇది తెగుళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. చాలా తక్కువగా ఉన్నాయి. పక్క చేయంతో పక్క వేరే విత్తనం వేశాను. దాంతో పోల్చుకుంటే ఇది తెగుళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. సో నాకేంటంటే ఇది పెట్టుబడి కూడా నాకు చాలా తక్కువ అనిపించింది. నాకు పక్క పంటతో పోల్చుకుంటే పక్క విత్తనాలతో పోల్చుకుంటే పంట కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది. కాండం కూడా ప్లస్ దీని కాండం కూడా నాకు చాలా దృఢంగా అనిపించింది. కండి కూడా చక్కగా మీడియం సైజులో వెళ్ళింది. గాలికి పడటం కానీ అలాంటి వాతావరణానికి తట్టుకోగల శక్తి ఈ 741లో నాకు కనిపించిందండి. నాకు ఏంటంటే ఈ విత్తనం వేసిన కాడి నుంచి నాకు చాలా తృప్తిగా అనిపించింది. సో నేను ఈ విత్తనం స్టార్ట్ చేసిన కాడి నుంచి నాకు నెల 20 రోజులు కరెక్ట్గా 120 రోజులు వేసిన ఈ పచ్చదనం అనేది ఈ పంటలో నాకు ఇంకా కనిపిస్తూనే ఉంది. ఈ పచ్చదనం అనేది బాగా పైర్లో కనిపిస్తూనే ఉంది. సో నేను 120 రోజులు అయిన తర్వాత నేను ఎరగడీయటం మొదలుపెట్టానండి. ఇదిగో ఇప్పుడు కండి కూడా ఎరగదీసి ఆరబోసాను. ఈ గింజ కూడా చాలా దృఢంగా ఉందండి. ఇది చూడండి ఎంత లాగా ఉందంటే గింజ చాలా బాగా ఉంది. సో దాంతో అది కండి కూడా చివరి వరకు ఇదిగో మీరు చూసారో చూడలేదు, చివరి వరకు అసలు బెండ్ అనేది ఏమకుండా చివరి వరకు వచ్చింది. ఈ గింజ ఇంత దాకా వచ్చింది. గింజ బొండు ఏమైనా లాగుంటుంది అనుకున్నాను. సో ఒలిచి చూస్తే బొండు కూడా చాలా సన్నగా ఉందండి. చాలా సన్నగా ఉంది. నాకు వచ్చి ఎకరానికి వచ్చి పక్కన వాళ్ళి 35 అవుతుంటే నాది ఇది వచ్చి 46-47 దాకా దిగుబడి వచ్చిందండి. ఈ సంవత్సరం నాకు ఈ విత్తనం వేసినందుకు నేను రైతు పరంగా అన్నాలు మట్టి చేస్తున్నాను. ఈ విత్తనం నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో మీరు కూడా నేను కావాలంటే నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. వచ్చి నన్ను చూడండి, ఒకసారి కలవండి. నాకు మాత్రం చాలా తృప్తి అనిపించింది. పంటలో మాత్రం దిగుబడి బాగా వచ్చింది. ఈ సంవత్సరం లాభదాయకంగా కూడా ఉంది. నాకు ఈ సంవత్సరం వేసినందుకు ఈ అడ్వాన్స్ వారికి యూపీఎల్ వాళ్ళకి 741కి చాలా ధన్యవాదాలు.